హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరికైతే ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ ఒక భారీ శుభవార్త అయితే తెలియజేయచ్చు. ఎవరికైతే ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి శుభవార్తను అయితే తెలియజేశారు. అది ఏంటి అంటే, ఈ సెప్టెంబర్ 7వ తారీఖున వినాయక చవితి సందర్భంగా వీరికి రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వినాయక చవితి సందర్భంగా సరుకులు అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ సరుకులు ఏమేమి ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే మనం తెలుసుకుందాము. ఇకపోతే కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకోగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇకపోతే ఈ సరుకులు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాము. ఈ వీడియోని చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే కొత్తగా రేషన్ కార్డ్కి అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాము. ఇక లేట్ చేయకుండా మనం పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ ఈ వినాయక చవితి సందర్భంగా చంద్రన్న కానుకగా ఈ సరుకులు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ సరుకులు ఏవేమిటి అనేది మనం ఒక్కొక్కటిగా అయితే తెలుసుకుందాము. ఎన్ని రకాల సరుకులు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా చూసుకుంటే మనకు 1 కేజీ కందిపప్పు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇకపోతే 1 కేజీ బెల్లము మరియు 1 కేజీ గోధుమ మరియు 1 కేజీ నూనె, ఇకపోతే 100 గ్రాముల నెయ్యి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ బెల్లము, కందిపప్పు, గోధుమ, నూనె, నెయ్యి ఈ 5 రకాల సరుకులు ఈ వినాయక చవితి సందర్భంగా అయితే మీకైతే ఉచితంగా పంపిణీ అయితే చేయనున్నారండి. అయితే ఈ సరుకులన్నీ మనం ఇంటి దగ్గరకే వచ్చి ఇస్తారా, లేకపోతే మనం రేషన్ అంగడికి వెళ్ళి తీసుకోవాలా అని చూసుకుంటే మీకు ముందుగా అయితే చెప్పాను. ఈ సెప్టెంబర్ నుండి మీకైతే ఇంటి దగ్గర నుండి అయితే మీకైతే ఈ రేషన్ అనేది పంపిణీ జరగదని అయితే చెప్పాము కదండి. అలా అని చెప్పి ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెల నుండి మీరైతే రేషన్ అంగడికి వెళ్ళి మీరైతే ఈ సరుకులు అనేటివన్నీ మీరైతే తీసుకోవాలండి. ఈ సరుకులు తీసుకోలేని వారు ఎవరైతే ఉన్నారో, అంటే అంగవైకల్యం కలిగిన వారు మరియు మంచానికి పరిమితమైన వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ సరుకులు అనేది, ఈ రేషన్ సరుకులు అనేది పంపిణీ అయితే జరుగుతుందండి. అంటే ఇంటి వద్దకే తీసుకొని వచ్చి ఇవ్వడం. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో రేషన్ అంగడికే వచ్చి ఈ రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే వస్తుంది. ఏపీ రాష్ట్ర ప్రజలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న కానుకగా ఉచితంగా ఈ సరుకులు అనేది పంపిణీ అయితే చేస్తారండి. అయితే ఈ వినాయక చవితి సందర్భంగా ఈ సరుకులు అనేది ఇస్తారు. నెల నుండి మీరైతే మామూలుగా అయితే మీరైతే డబ్బులు ఇచ్చి అయితే తీసుకోవాల్సి అయితే వస్తుంది. ఇకపోతే చక్కెర అనేది మీరైతే డబ్బులు అయితే పెట్టుకొని అయితే తీసుకోవాలండి. ఎవరైతే ఈ అంత్యోదయ కార్డు కలిగి ఉంటారో వారికి 1 కేజీ చక్కెర అనేది 15 రూపాయలకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. మిగిలిన రేషన్ కార్డు కలిగి ఉంటారు కదండి, వారికైతే 1/2 కేజీ 17 రూపాయలకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. వీరికి ఈ అంత్యోదయ కార్డు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి. ఈ అంత్యోదయ కార్డు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వీరికి 35 కేజీల రైస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ముఖ్యంగా చూసుకుంటే ఈ రేషన్ అనేది ఎవరికి ఇస్తారు అనేది చూసుకుంటే తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. ఓకేనా అండి. ఈ వినాయక చవితి సందర్భంగా ఏమేమి సరుకులు ఉన్నాయో ఈ రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ పంపిణీ అయితే జరుగుతుందండి. పోతే ఈ
సరుకులు ఎప్పుడు ఇస్తారు అనేది చూసుకుంటే ఈ వినాయక చవితి ముందుగా 2-3 రోజుల ముందుగా అయితే ఈ సరుకులు అనేది పంపిణీ అయితే చేస్తారండి. ఇకపోతే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా చూసుకుంటే కొత్తగా పెళ్ళైన జంట ఎవరైతే ఉన్నారో వారికి ముఖ్య ప్రాధాన్యత అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వీరికి కొత్తగా ఈ రేషన్ కార్డుకి అప్లై అయితే చేసేస్తే ఇస్తారండి. ఇకపోతే ఈ సెప్టెంబర్ లాస్ట్ నెలలో ఈ సైట్ అనేది అయితే ఓపెన్ అయితే అవుతుంది. వీరైతే ముందుగా ఈ రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఈ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు ఎవరికైనా చేయాలి అనుకున్నా, మరియు ఎవరినైనా జాయిన్ చేయించుకోవాలన్నా, లేకపోతే ఎవరినైనా తొలగించుకోవాలన్నా ఈ సెప్టెంబర్ నెల నుండి అయితే మీరైతే చేసుకోవచ్చు. ఈ రేషన్ కార్డుకి సంబంధించి ఈ సైట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. వెంటనే అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ చంద్రన్న కానుకగా ఈ 5 రకాల సరుకులు అనేది మీకైతే అందజేయనున్నారు. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు వీడియో రూపంలో నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.